వాయుగుండం తీరం దాటినా వీడని వానగండం. వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇక విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తోంది ఐఎండీ. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మీరు గమనించవచ్చు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలను కూడా మీరు చూడొచ్చు. దీనివల్ల ఆయా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు లేకపోతే ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక తీవ్ర వాయుగుండంతో ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ ఉదయం అరౌండ్ మధ్యాహ్నం టైంలో 12 o'clock నూన్ టైంలో తీరం దాటినప్పుడు, వాయుగుండం తీరం దాటినప్పటి ఈ దృశ్యాలు మీరు గమనించవచ్చు. శాటిలైట్ ఇమేజెస్ ఇవి. సో పూరి దగ్గర, ఒడిశాలోని పూరి తీరం దగ్గర ఇది తీరం దాటింది. ఆ తర్వాత విండ్ విజువల్స్ కూడా మీరు గమనించవచ్చు. ఆ తీరం దాటే టైంలో గాలి వేగం కూడా చాలా వేగంగా పెరిగింది. మీరు ఆ విజువల్స్ని చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో విండ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అని చెప్పి. సో తీరం దాటిన తర్వాత ఇంకొక 2 రోజుల పాటు ఈ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ ఏం చెప్తున్నారంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు. సో అలాంటప్పుడు మాత్రమే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు.